నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు గాను శ్రీ భరద్వాజ్ గారు, శ్రీమతి ఫణిశ్రీ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీ బి భరద్వాజ్ గారిచే స్కంద షష్ఠి రోజు సందర్భంగా వారి చెల్లెలు శ్రీమతి మేధా గారికి, అలాగే వారి బావ శ్రీ అనిల్ గారికి స్కంద కార్తికేయన్ దీవెనలతో సంతానం కలగాలని కార్తికేయన్ పూజ మరియు ఈరోజు ఆశ్రమ వాసులకు అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి వారికి సంతానం కలగాలని చెప్పి వారికి సంతాన ప్రాప్తిరస్తూ కోరుకుంటూ, అలాగే వారి కార్తికేయన్ దీవులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీమతి మేధా గారికి, అనిల్ గారికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్కంద షష్ఠి సందర్భంగా భరద్వాజ్ గారు ఈరోజు వారి చెల్లెలకి, వారి బావగారికి సంతానం కలగాలని కోరుకుంటూ వారి పేరు మీద ఈరోజు అన్నం చేస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే ఈరోజు స్కంద షష్ఠి సందర్భంగా కార్తికేయునికి పూజ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి వారికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఏది అనుకున్నారో జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కార్తికేయుని ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, స్కంద షష్ఠి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులందరికీ కార్తికేయుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ బి భరద్వాజ్ గారికి, శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీ బింబాధర్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి, చిరంజీవి ధ్యాన్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరం ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారికి, ఫణిశ్రీ గారికి, శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కార్తికేయుని దీవెనలు, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ఆదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారు, శ్రీమతి ఫణిశ్రీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్,
అలాగే ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.